హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీన్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఈ మంత్ 26వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే ప్లస్ మెంబర్స్కి, ప్రైమ్ మెంబర్స్కి ఒక రోజు ముందుగా స్టార్ట్ అవుతాయి. కాబట్టి అంటే 25వ తారీఖు నైట్ 12కి అంటే 26వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో ఎక్స్పైర్ అవుతాయి. పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నాను, ఐఫోన్ డీల్స్ అనేవి ఎక్కువసేపు ఉండవు. అందుకని ఛానల్లో యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే సింపుల్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. పైన సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 2,70,000 కంటే ఎక్కువ మంది ఒక ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. డీల్ రాగానే వెంటనే లూట్ చేయండి. నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఆల్రెడీ చాలా ఫోన్స్ మీద మనకి డీల్స్ అనేవి రివీల్ కూడా అయిపోయినాయి. అండ్ నేను అందుకే 10 ఫోన్లు రివీల్ అయిన తర్వాత ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. ఈరోజు మార్నింగ్తో 10 ఫోన్లు రివీల్ అయినాయి. ఆ 10 ఫోన్లు ఈరోజు నేను మీకు ది బెస్ట్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను. చాలా రివీల్ అయినాయి, దగ్గర ఒక 50-60 ఫోన్లు ప్రైస్ రివీల్ అయినప్పుడు కూడా ఒక 10 మాత్రమే సెలెక్ట్ చేశాను. అండ్ అందులో నా దగ్గర ఖచ్చితంగా కొన్ని ఉన్నాయి. సో అందుకని అవి ఇక్కడ మీకు చూపించుకుంటూ చెప్తున్నాను. అండ్ ఈ 10 ఫోన్ల మీద మాత్రం దాదాపు 50% డిస్కౌంట్లో ఉన్న ఫోన్లు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా లూట్ చేయదగిన స్మార్ట్ ఫోన్స్. లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వెరీ ఫస్ట్ మనకి CMF ఫోన్ 1 ఇది మనకి 17,000కేమో లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు ఇది 12,999 రూపాయలకి రాబోతుంది. ది బెస్ట్ అనమాట. ఒకవేళ మీరు ఎంట్రీ లెవెల్లో ఒక మంచి 5G ఫోన్ విత్ క్లీన్ అండెడ్ ఎక్స్పీరియన్స్ అండ్ సూపర్ కెమెరాస్, మంచి డిస్ప్లే అండ్ యూనిక్ డిజైన్, స్టైలిష్గా, ముఖ్యంగా ఇది లేటెస్ట్ టెక్నాలజీ తగ్గట్టుగా, అంటే లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుంది. బ్యాక్ ప్యానల్ డిజైన్ ఇవన్నీ కలుపుకుంటే. సో ఇది 12,999 రూపాయల కంటే ఇది ఒక మైండ్ బ్లోయింగ్ డీల్. బ్లైండ్ టేక్. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 12,000 అయితే మాత్రం దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. ఆ తర్వాత పోకో X6 ఇది మాత్రం అసలు బ్లాస్టింగ్ డీలు. ఆల్రెడీ నిన్న ఈవినింగే మనకి రివీల్ చేశారు పోకోకి సంబంధించిన అన్ని ఫోన్ల డీలు. పోకో X6 మీకు ఇప్పుడు 15,000 లోపు వస్తుంది. 14,999 రూపాయలు. లోయెస్ట్ ప్రైస్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని ఆఫర్ చేస్తుంది. సూపర్ క్వాలిటీ డిస్ప్లే ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ కెమెరాలు కూడా బాగానే ఉంటాయి. సో దీన్ని ఖచ్చితంగా 15,000 రూపాయల బడ్జెట్లో లూట్ చేయదగ్గ స్మార్ట్ ఫోనే. దీని ప్రైజింగ్ మాత్రం కిరాక్ అనమాట. ఆ తర్వాత మీకు పోకో X6 Pro ఉంది. పోకో X6 Pro ప్రైస్ కూడా అసలు మైండ్ బ్లోయింగ్ ప్రైస్. ఇది 18,999 రూపాయలకి ఇవ్వబోతున్నారు. డైమండ్స్టీ 8,300 అల్ట్రా 1.5 మిలియన్ కంటే ఎక్కువ స్కోర్ చేస్తే ఏకైక ఫోను. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో వన్ అండ్ ఓన్లీ పెర్ఫార్మెన్స్ ఫోన్ అనమాట. మీకు గేమింగ్కి అయితే మాత్రం పిచ్చిగా ఉంటుంది. అది ఎక్సలెంట్ ఫోను. అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సూపర్ క్వాలిటీ డిస్ప్లే ఉంటుంది. చాలా మంచి ప్రాసెసరు, మంచి ఫోన్ అనమాట. 18,999 రూపాయలకు మాత్రం ఇది సూపర్ ఫోన్. ఇది 27,000కేమో లాంచ్ అయింది. చాలా మంచి ప్రైజింగ్లో వచ్చింది. ఆ తర్వాత మీకు పోకో F6 ఉంది. ఇదైతే నా ఫేవరెట్ ప్రజెంట్గా. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని ఆఫర్ చేస్తున్న ఏకైక ఫోన్. నేను ఇది 23-24 వచ్చినా తీసుకోవడం చెప్పాను. బట్ 21,999 రూపాయలకే దీన్ని వీళ్ళు రివీల్ చేశారు బేస్ మోడల్. అండ్ స్టిల్ 8+256 కదా బేస్ మోడల్. ఎక్సలెంట్ డీల్ అనమాట. సో ఇది నన్ను అడిగితే బ్లైండ్ టెక్. ఒకవేళ మీకు అండర్ 21,000-22,000 రూపీస్ బడ్జెట్లో ఒక స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కావాలి, మంచి కెమెరాలు. అండ్ ఇంట్రెస్టింగ్లీ పోకో F6లో కెమెరాలు చాలా బాగుంటాయి. నా వీడియోలో ఉంటాయి చూడండి, శాంపిల్స్ నేను చాలా పెట్టాను, అన్బాక్సింగ్ వీడియో. చాలా వరకు వీటి అన్నిటి అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వీలైతే లింక్స్ కూడా ఇస్తాను. ఈసారి పోకో F6లో కెమెరాలు కూడా బాగుంటాయి. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ సూపర్ క్వాలిటీ డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్గా మాత్రం చాలా బాగుంటుంది. అండ్ చాలామంది వీటిలో ఏమైనా మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే, నేను టెస్ట్ చేసినప్పుడు లేదయ్యా, నేను చెప్తున్నాను. వీటి అన్బాక్సింగ్ చేసినప్పుడు అయితే లేవు. ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత వస్తే మాత్రం నా చేతిలో ఏమీ ఉండదు. అండ్ అది మాత్రం నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట. మళ్ళీ నా తర్వాత నన్ను వేసుకుంటారు, నువ్వు సజెస్ట్ చేసిన బాగానే ఉంది, 2 సంవత్సరాల తర్వాత నాకు ప్రాబ్లం వచ్చిందంటే దానికి నా చేతిలో ఏముంటుంది. నేను టెస్ట్ చేసినప్పుడు బాగానే ఉన్నప్పుడు, తర్వాత 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత ప్రాబ్లం వస్తే నన్ను అనుకుంటే ఎలా? ఇప్పుడు OnePlus 11R మొబైల్ ఉంది, 9 మొబైల్ ఉంది, OnePlus 9 మొబైల్ ఉంది, 4 ఇయర్స్ బ్యాక్ లాంచ్ అయింది. మొన్న మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది నా చేతిలో ఉండదు కదా. సో కొంచెం ప్లీజ్ అందుకని నన్ను తిట్టుకోకండి. బట్ నా చేతిలో కూడా ఏముండదు అది. సో ఇది మాత్రం మంచి డీల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నా ఫేవరెట్ సామ్సంగ్ గెలాక్సీ S23 ఇది మాత్రం అసలు బ్లాస్టింగ్. 38,999 ఆల్రెడీ మనకి రివీల్ అయింది. బట్ నేను అనుకోవటం ఇంకొక 1,000-2,000 డిస్కౌంట్ వచ్చినా కానీ ఇది ఖచ్చితంగా లూట్ చేయదగ్గ స్మార్ట్ ఫోను. అండ్ శాంసంగ్ లవర్స్కి అయితే పండగే ఈ ఫోను. చాలా మంచి ప్రైస్లో రాబోతుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా
లూట్ చేసేయండి. ఇది ఒరిజినల్ కాదు, డమ్మీ. ఎందుకంటే నా దగ్గర ఒరిజినల్ లేదు ఇది. సో ఎనీవేస్ మంచి ఫోన్ అనమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత S23 FE, ఇక్కడ వచ్చి నాకు నోట్ చెప్తాను. S23 FE మీకు అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో రాబోతున్నట్టు ఆల్రెడీ రివీల్ చేశారు. అయితే సామ్సంగ్ ఫోనే కావాలి, సామ్సంగ్ సెక్యూరిటీ ఉండాలి, సూపర్ క్వాలిటీ కెమెరాస్ ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలి, అన్నీ బాగుండాలనుకుంటే చూడొచ్చు. బట్ ఇక్కడ చిన్న నోట్ ఏంటంటే ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది. 45,000కి ఈ ఫోన్ లాంచ్ అయింది, అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో రాబోతుంది. సో నన్ను అడిగితే ఓకే, బట్ మీరు ఇంకా స్టిల్ మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ మీద నమ్మకం లేకపోతే పక్కా పెట్టుకోండి. బట్ శాంసంగ్ ఫోన్ కావాలి, నేను పెద్ద గేమర్ని కాదు, నాకు శాంసంగ్ ఫోన్ చేతిలో ఉండాలి, చాలా బాగుండాలి, కెమెరాలు హైలైట్గా ఉండాలి ఆ బడ్జెట్లో అనుకుంటేనే చూడండి. ఇది నా ఓపెన్ నోట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దెన్ ఆఫ్టర్ షామీ 14 ద బెస్ట్ డీల్ అనమాట. నిన్న వచ్చింది ఇది. ఇప్పుడు మార్నింగ్ నేను వీడియో చేసిన తర్వాత నిన్న వీడియో చేశాను, ఇప్పుడు మార్నింగ్ వచ్చి కామెంట్స్లో ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ పనిచేయట్లేదు, కార్డ్ ఆఫర్ ఇంత రావట్లేదు అంటే అది నా చేతిలో ఏముంటుంది. నిన్న వచ్చింది, నేను పెట్టాను, వీడియో వచ్చిన వెంటనే ఉంటుంది. మన డీల్స్ గ్రూప్లో కూడా చాలామంది, మన డిస్కషన్ గ్రూప్లో చాలామంది కొనుక్కున్నారు, స్క్రీన్ షాట్లు పెట్టాను, విత్ ప్రూఫ్లతోనే మీకు పెట్టాను, ఇగో ఇక్కడ వస్తుంది చూడండి అని చెప్పి క్లియర్గా రాశాను. మీరు మార్నింగ్ వచ్చి ఇప్పుడు నాకు ఎక్స్చేంజ్ పని చేయట్లేదు, లేదంటే కార్డ్ ఆఫర్ పని చేయట్లేదు అని నన్ను వేసుకుంటే నాకేం వస్తుంది, మీకేం వస్తుంది చెప్పండి. వచ్చినప్పుడు బుక్ చేసుకోవాలి. డీల్స్ అనేవి ఎక్కువసేపు ఉండవు, ఉన్నంత సేపట్లోనే కొట్టుకోవాలి. అదే డీల్స్ కాన్సెప్ట్ అనమాట. మళ్ళీ కింద కామెంట్లో 1 ఇయర్ తర్వాత 1 డే తర్వాత వచ్చి ఇది పని చేయట్లేదు అనుకుంటే మీరు కింద కామెంట్లో నాకు నెగిటివ్ కామెంట్ అని చెప్పి నా ఛానల్ మీద ఒక నెగిటివ్ రిమార్క్ తప్ప యూజ్లెస్. అది నిజంగా చెప్తున్నాను, హానెస్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే అది ఆ మినిట్లోనే ఉంటుంది. గుర్తుంది కదా. ఇప్పుడు ఈ షామీ 14 మీద ప్రజెంట్గా అయితే ఆఫరు, ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్కువ, అడిషనల్ ఎక్స్చేంజ్ పని చేయట్లేదట. 8,000 ఏమో అడిషనల్ ఎక్స్చేంజ్ ఇస్తున్నారు కదా, అది పని చేయట్లేదట. నిన్నైతే 3 ఆఫర్లు పనిచేసినాయి. నేను కూడా టెస్ట్ చేశాను, నా దగ్గర MI 11X మొబైల్ ఉంటే నేను బుక్ చేయాలి, నాకు రిక్వైర్మెంట్ లేదు కాబట్టి బుక్ చేయలేదు. 11X మొబైల్ టెస్ట్ చేసినప్పుడు నాకైతే ఎక్స్చేంజ్ ఆఫర్, కార్డ్ ఆఫరు, కూపన్ 3 పనిచేసినాయి. నేను కూడా చూశాను, అదే స్క్రీన్ షాట్ మీకు పెట్టింది కూడా అందులో ఒకటి. సో బట్ నేను బుక్ చేసుకోలేదు, రిక్వైర్మెంట్ లేదు కాబట్టి. సో ఇలా వచ్చి షామీ 14 మీద మంచి డీల్ ఉంది. ఇది స్టిల్ బెస్టే, వితౌట్ ఎక్స్చేంజ్ ఆఫర్ అయినా కానీ చాలా మంచి ప్రైస్లో ఉంది. లైకా కొలాబరేషన్, తోపు కెమెరాలు ఉంటుంది దీంట్లో. ఇది ఒక లుక్ అయితే వేదగ్గది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 మంచి ప్రైస్ అనమాట. అసలు నన్ను అడిగితే బ్లైండ్ టేక్ ఇది కూడా. ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియో చేయడానికంటే ముందు నా లిస్ట్లో కూడా లాస్ట్ ఫోన్ ఇది, షామీ 14 సివిని ఇప్పుడు మంచి డీల్లో తీసుకొచ్చారు. 35,000 లోపు రాబోతుంది ఇది. సో ఇది నన్ను అడిగితే మీకు స్లిమ్ ఫోన్, చాలా స్లిమ్గా ఉండాలి, స్నాప్డ్రాగన్ 8S Gen 3 మంచి లైకా కొలాబరేషన్తో ఉన్న కెమెరాలు కావాలి, మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే దీన్ని కూడా చూడొచ్చు. ఇది కూడా నేను యాడ్ చేసిన, అందుకే ఇది కూడా చాలా మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. ఇవి ఆండ్రాయిడ్ ఫోన్స్ అనమాట. ఐఫోన్స్ ఆల్రెడీ మనకు తెలుసు, iPhone 13 అరౌండ్ 38,000 to 40,000 రూపీస్ బడ్జెట్లో రాబోతుంది. iPhone 14 అరౌండ్ 42,000 రూపీస్లో రాబోతున్నట్టు ఆల్రెడీ మనకు వచ్చింది. అండ్ iPhone 15 ఒక్కరోజే, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, 25వ తారీఖు నైట్ అంటే 26వ తారీఖు స్టార్ట్ అవుతున్న టైంలో 12 to 1 మధ్యలోనే ఈ డీల్ ఉంటుంది. iPhone 15 50,000కి వస్తుంది. ఆ తర్వాత 1 అవర్ తర్వాత కూడా అది 52,000, 53,000 ఒక్కొక్క వెయ్యి పెంచుకుంటూ పోతూ ఉంటాడు ఫ్లిప్కార్ట్ వాడు. అది నాది కాదు, ఫ్లిప్కార్ట్ ఓనర్ కూడా నేను కాదు. సో వాడు పెంచుకుంటూ పోతే మళ్ళీ నన్ను కింద తీసుకోవద్దు దయచేసి. సో తెలుసు కదా, వాడు డీల్ పెంచుకుంటూ పోతూ ఉంటాడు 1000. ఫస్ట్లో కొనుక్కున్న వాళ్ళే అదృష్టవంతులు, గుర్తుపెట్టుకోండి. ఇవి నేను చెప్పాలనుకున్న టాప్ 15 యాక్చువల్ ఫోన్స్. 13 అని చెప్పాను, 10 అని చెప్పాను మీకు లిస్ట్లో మాత్రం. సో ఎనీవేస్ ఇవి నేను ఇప్పటివరకు చూసిన ది బెస్ట్ డీల్స్ అనమాట. సో దీంట్లో మీకు ఏ డీల్ బాగా అనిపించిందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డీల్స్ ఛానల్లో ఆ ఒక్క రోజు మాత్రం ఆ ఒక్క 2 అవర్స్ యాక్టివ్గా ఉండండి, మీకు మంచి డీల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది.